తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ యువ చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానందతో కలిసి చెస్ బోర్డుపై ఎత్తులు వేస్తూ సందడి చేశారు. నార్వే చెస్ 2026 టోర్నమెంట్లో చారిత్రాత్మక విజయం అనంతరం ప్రజ్ఞానందను చెన్నైలోని సచివాలయంలో సీఎం విజయ్ కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ ప్రజ్ఞానందతో కాసేపు సరదాగా చెస్ ఆడారు. బోర్డుపై సీఎం విజయ్ పావులు కదుపుతుండగా పక్కనే ఉన్న ప్రజ్ఞానంద నవ్వుతూ ఆ ఎత్తులను గమనించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నార్వే రాజధాని ఓస్లోలో జరిగిన ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నమెంట్ లో టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ టోర్నీలో ప్రపంచ నంబర్ 1 ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ ను ప్రజ్ఞానంద 2 సార్లు ఓడించడం విశేషం. ఈ అద్భుత విజయంతో దేశానికి, తమిళనాడు రాష్ట్రానికి మంచి గుర్తింపు తెచ్చినందుకు గాను ముఖ్యమంత్రి విజయ్ యువ గ్రాండ్ మాస్టర్ ను శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి విజయ్ ప్రజ్ఞానందకు 50 లక్షల రూపాయల నగదు బహుమతి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞానంద కుటుంబ సభ్యులు, క్రీడా శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ తమిళనాడు ద్వారా యువ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ, ప్రోత్సాహం అందిస్తున్నామని, భవిష్యత్తులో ప్రజ్ఞానంద మరిన్ని విజయాలు సాధించాలని సీఎం విజయ్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.